ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా డబల్ కమీటా స్వీట్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ డబల్ కమీటా స్వీట్ కోసం నేను 9 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. బ్రెడ్ని ఇలా ఫ్రై చేసుకుంటే తక్కువ నెయ్యితోనే ఎక్కువ బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పచ్చికోవా వేసుకొని కొన్ని పాలు పోసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని నెయ్యితో సహా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకొని పంచదారను కరగనివ్వాలి. పంచదార కరిగిన తర్వాత చిటికెడు కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒక కప్పు పాలను కూడా పోసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కోవా పాలను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పిస్తా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా స్వీట్ రెడీ.